మ్యామోగ్రామ్ ఆర్ రొటీన్ బ్రెస్ట్ స్కాన్ చేయించిన తర్వాత ఫైబ్రోఅడినోమా అని చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది రిపోర్ట్స్లో. అది చూడగానే చాలా మంది భయపడతారు, ఇదేమన్నా క్యాన్సరా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, డోంట్ ప్యానిక్. ఫైబ్రోఅడినోమాస్ అన్నవి బ్రెస్ట్లో ఒక నాన్ క్యాన్సరస్ లంప్. ఇవి క్యాన్సర్స్ అయితే కాదు. ఇవి ఎస్పెషల్లీ యంగ్ ఉమెన్, అంటే 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపల ఉమెన్లో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. ఇవి హార్మోనల్ చేంజెస్ వల్ల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫైబ్రోఅడినోమాస్ క్యాన్సర్గా యూజువల్గా మారదు. అయితే మరి దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదా అని మీకు డౌట్ రావచ్చు. ట్రీట్మెంట్ అనేది లంప్ సైజ్, మీ ఏజ్, మీ సిమ్టమ్స్, స్కాన్లో లంప్ ఎపియరెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లంప్ చిన్నగా ఉండి స్కాన్లో టిపికల్ ఫైబ్రోఅడినోమా లాగా కనిపిస్తే రెగ్యులర్ ఫాలోఅప్ స్కాన్స్ సరిపోతాయి. కానీ లంప్ ఫాస్ట్గా పెరుగుతున్నా, లేదా పెయిన్ఫుల్గా ఉన్నా, లేదా ఏజ్కి తగ్గట్టుగా ఎపియరెన్స్ లేకపోయినా, లేదా సస్పీషియస్ ఫీచర్స్ ఏమన్నా కనిపించినా సరే అప్పుడు మనం బయాప్సీ ఆర్ సర్జరీని రికమెండ్ చేస్తాము. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్కాన్ రిపోర్ట్లో ఫైబ్రోఅడినోమా అని చూడగానే క్యాన్సర్ ఉన్నట్టు మాత్రం కాదు. అలానే ప్రతి చిన్ని లంప్ని కూడా ఫైబ్రోఅడినోమా అయ్యుంటుందిలే అని ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవ్రీ బ్రెస్ట్ లంప్ నీడ్స్ ఎ ప్రాపర్ ఎగ్జామినేషన్ అండ్ ఇఫ్ నీడెడ్ విత్ అన్ అల్ట్రాసౌండ్ ఆర్ అ మ్యామోగ్రామ్. సో నెక్స్ట్ టైం ఫైబ్రోఅడినోమా అని స్కాన్ రిపోర్ట్లో చూసి వెంటనే గూగుల్ చేసి భయపడకండి. మీ డాక్టర్ని కలవండి, కరెక్ట్ డయాగ్నోసిస్ చేయించుకోండి అండ్ అన్నెసెసరీ స్ట్రెస్ని అవాయిడ్ చేయండి. For more updates, follow us.